జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవను నిర్వహించారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేసుకున్న భక్తులు. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ బిందె తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. ప్రతి గురువారం పూజ అనంతరం మూల విరాట్ అన్ని ఆభరణాలు, పువ్వులు మొదలైన వాటిని విసర్జిస్తారు. ధోతి మరియు ఉత్తరీయంలో బంగారు వాకిలి ముందు మండపంలో ఆలయ అర్చకులు ఆర్జిత సేవను నిర్వహించారు. స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్ని తిరుప్పావడ సేవ అని అంటారు. నైవేద్య సమయంలో తిరుప్పావడ సేవ జరుగుతుంది. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ అర్చకులు సాంప్రదాయంలో నవకలశ ఆరాధన చేసి అభిషేకాన్ని నిర్వహించి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఉదయం 10:30 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో దేవదేవుని కమనీయ దర్శనం భక్తులను మంత్రముద్రలను చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తులను, మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలను, సుగంధభరిత పుష్పమాలలను, పట్టు పీతాంబరాలతో దిదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు సాంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. లక్ష్మీ రమణ గోవింద శుభముహూర్తస్తు. కళ్యాణ రమణ గోవింద. విగుంసే ప్రియ ప్రియ ఏవం భగ సత్యాని యజ్ఞస్య కామ్య ప్రియ దాయే యజ్ఞవతదే తదేది వాయురాశకులను చూస్తూ నమస్కారం చేసుకున్నారు. అందరూ కూడా చెప్పట్టు ఉండాలి. లక్ష్మీ చరణ రాక్షాంగ సాక్ష శ్రీవత్సవక్షసే సేవంగరాగ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేదమంత్రోచ్చారణలతో
స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయదేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి నాదస్వర సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. ஜோடி வளத்துறையும் சுடராலையும் பல்லாண்டு படைவோ